హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే అల్లం ఆవకాయ అనమాట. చాలా బాగుంది టేస్ట్. నేను ఫస్ట్ టైం తింటున్నాను. మీకు చెప్తాను రెసిపీ. 1 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. 100 గ్రాముల అల్లాన్ని కూడా తక్కువ తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నూనెలో వేసి పక్కన పెట్టుకోండి. 200 గ్రాముల చింతపండులో నీళ్లు వేసి బాగా ఉడకబెట్టుకుని నీళ్ళన్నీ ఎగిరిపోయేలా పక్కన పెట్టుకోండి. అవి ముందుగా చేసుకునేవన్నీ మిక్సీ చేసి పొడి చేసి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో చింతపండు కూడా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టిన అప్పుడు అల్లము వెల్లుల్లి కూడా మిక్సీ పెట్టేసి పక్కన పెట్టి ఇవన్నీ కలుపుకొని ఒక గిన్నెలో పెట్టుకుని చేతితో కలుపుకోండి. తర్వాత ఒక చిన్న కాపుతో కారము, మీకు రుచికి సరిపడే కారము, ఉప్పు, బెల్లం కూడా వేసి బాగా కలిపిన తర్వాత మంచిగా తాలింపు పెట్టుకోండి. నూనె ఎక్కువ వేసుకుని తాలింపు అయితే ఇది 3 నెలల పైనే బయట ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 మంత్స్ ఉంటుంది. చాలా బాగుంది టేస్ట్ అయితే. చపాతీ, ఇడ్లీ, పెరుగన్నం దేంట్లోకైనా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లైక్ చేయడం మర్చిపోకండి.